జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగులోక్స్ అఫీషియల్ ఛానల్. ఈ రోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి ఖజరానా గణేష్ మందిర్. ఈ దేవాలయం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్లో ఉంది. మన తెలుగు వాళ్ళు చాలా మంది మధ్యప్రదేశ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసేవే రెండు ప్లేసెస్ అండి. ఒకటి ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అయితే, రెండోది ఓంకారేశ్వరం. కానీ ఆ రెండు నగరాల మధ్యలో ఉన్న ఇండోర్ని అస్సలు విజిట్ చేయరు. ఇండోర్లో కూడా చూడదగ్గ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఖజరానా గణేష్ మందిర్. ఈ ఖజరానా గణేష్ మందిర్ యొక్క మరిన్ని విషయాలు మెయిన్ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే బబ్లు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. మరొక్కసారి జై శ్రీరామ్ మిత్రులారా, చాలా మంది తెలుగు వాళ్ళు ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరి దర్శనం చేసుకున్న తర్వాత ఓంకారేశ్వరంలో ఉన్న ఓంకారేశ్వరి దర్శనం చేసుకుంటారు. కానీ ఉజ్జయిని క్షేత్రానికి అలాగే ఓంకారేశ్వర క్షేత్రానికి మధ్యలో ఉన్న ఇండోర్ మహానగరాన్ని ఎవరు విజిట్ చేయరు. ఇండోర్లో కూడా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నవి. అందులో ఒకటే ఈ ఖజరానా గణేష్ మందిర్. ఇప్పుడు ఆ మందిర్కే వెళ్తున్నాము. ఇదే నేను చెప్పిన ఖజరానా గణేష్ మందిర్ ఇండోర్లోనే అతిపెద్ద దేవాలయం. ఇక్కడ ఖజరానా అంటే ఏరియా పేరు. అలాగైతే మనకు హైదరాబాద్లో కొత్తపేట, కూకట్పల్లి, లింగంపల్లి, దిల్సుఖ్నగర్ ఏరియాస్ ఉన్నాయో అట్లాగే ఇండోర్లో ఖజరానా ఏరియాలో గణేష్ మందిర్ ఉంది. అందుకే ఇక్కడ వినాయకుడిని ఖజరానా గణేష్ మందిర్ అని పిలుస్తారు. ఇండోర్లోనే చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఈ ఖజరానా గణేష్ మందిర్ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే 1735 సంవత్సరంలో హోల్కర్ వంశస్థులైన రాణి అహల్యాబాయి హోల్కర్ గారు ఈ దేవాలయాన్ని కట్టించారని చెప్తారు. మొదట్లో ఈ దేవాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహం ఒక బావిలో దాచి ఉంచబడిందని చెప్తారు. ఎందుకంటే మొఘల్స్ రూలింగ్ పరిపాలిస్తున్న సమయంలో దేవాలయాన్ని దోచుకొని విగ్రహాన్ని ధ్వంసం చేసేవారు కదా. సో ఆ భయంతో ఈ గణేశుడి విగ్రహాన్ని బావిలో దాచిపెట్టారు. తర్వాత రాణి అహల్యాబాయి హోల్కర్ గారు ఆ విషయం తెలుసుకొని బావి నుంచి విగ్రహం తీయించి ఆలయాన్ని పునర్నిర్మించారు. అలా కాలక్రమేణా ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ దేవాలయంలో వినాయకుడితో పాటు తన తల్లి అయిన పార్వతీదేవి, తండ్రి అయిన పరమేశ్వరుడు కూడా మనకి దర్శనం ఇస్తారు. అలాగే మేనమామ అయిన నారాయణుడు, అలాగే తన భార్య అయిన లక్ష్మీదేవి కూడా మనకు దర్శనం ఇస్తారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు, అలాగే సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారు, శనేశ్వరుడు, సాయిబాబా మనకి ఈ దేవాలయంలో దర్శనం ఇస్తారు. ప్రతి బుధవారం మరియు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శిస్తుంటారు స్వామివారి దర్శనార్థం. అండ్ అలాగే వినాయక చవితి అప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అండ్ ఈ దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. ఇక్కడ స్థానికులు బలంగా నమ్మేది ఏమిటంటే ఈ ఖజరానా గణేశుడు కోరిన కోరికలు తీరుస్తాడని చెప్పేసి బలంగా నమ్ముతారు. అందుకే కోరికలు కోరుకొని అది తిరగానే ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ గణేశుడి తండ్రి అయిన మహాదేవుడు దర్శించండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఏలైన దర్శనం క్రమం. ఖజరానా గణేశుడు చూసి దర్శించండి, తరించండి. ఓం గణేశాయ నమః. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ ఖజరానా గణేశుడు. ఇందాక మీరు చూసినట్టయితే తండ్రి అయిన మహాశివుని చూసుకున్నారు. ఇటు పక్కన కొడుకును గణేశుని చూశారు కదా. అటు పక్క తల్లి అయిన పార్వతీ ఉంటారు. చూడండి. శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. పార్వతీదేవి అమ్మవారిని దర్శించండి. అటుపక్క తండ్రి, ఇటుపక్క తల్లి, మధ్యలో కొడుకు. చాలా బాగుంది చూడడానికి. ఖజరానా గణేశుడి దర్శనం అయిన తర్వాత పరివార దేవతలను దర్శించుకుందాం. మొదటగా మనం కనిపించేది లక్ష్మీదేవి అమ్మవారు. పూర్ణకుంభ ఆకారంలో కట్టారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరి దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం.
ఈ పక్కన చూసుకున్నట్టయితే రాధాకృష్ణులు మనకు దర్శనం ఇస్తారు. కృష్ణం వందే జగద్గురు దర్శించండి. శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్న తర్వాత పక్కన మెట్లకి పైకి వెళ్ళండి. శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారు అలాగే హనుమంతుల వారు దర్శనం ఇస్తారు. జై శ్రీరామ్. శ్రీరామ దేవతామూర్తులు చూడముచ్చటగా ఉంటాయండి. చూడండి, చాలా బాగుంది. పాలరాతిగా చెక్కిన విగ్రహం కాబట్టి చాలా చూడముచ్చటగా ఉంది. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందాల రాముడు అందువలన దేవుడు అనే సామెత ఊరికే అని లేదు. చూడ చక్కగా ఉన్నాడు రాముల వారు.
చూసారు కదా అద్భుతమైన ఖజరానా గణేష్ మందిర్ ఎంత విశాలంగా ఉందో, పరివార దేవతలు కానీ. అండ్ ఈ దేవాలయాన్ని ఏ ప్రైవేట్ వాళ్ళు కంట్రోల్ చేయట్లేదండి. ఈ దేవాలయం వచ్చేసి ఇండోర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అధీనంలో ఉంది. ఇక్కడ పండితులకి జీతబత్యాలన్నీ ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటే చూసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం గణేశాయ నమః. జై హింద్.